ఇది నిజంగా చాలా మందికి తెలీదు. సో, నీకిట్లా అయింది కదా! మేబీ నాకు కూడా ఇలాగే అవ్వచ్చు. అలా కంపేర్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఈ రోజుల్లో చాలామంది అంటే కొంచెం ఇక్కడ మనకి హైదరాబాద్ సిటీస్‌లో అండ్ అలాగే టౌన్స్‌లో ఉన్న వాళ్ళకి కొంచెం ఐవీఎఫ్ అంటే ఏంటి? ఐయూఐ అంటే ఏంటి? కొంచెం తెలుస్తుంది. అస్సలు తెలియని వాళ్ళకి ఊర్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి సఫర్ అవుతూ ఉంటారండి. ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ వరకు ఉంటారు. కానీ వాళ్ళకి బేబీస్ కావాలని ఉంటది. సో, ఇలా ట్రీట్మెంట్‌కెళ్ళాలంటే వాళ్ళకి చాలా నెగెటివ్ ఆలోచనలు వస్తుంటాయి. మేబీ మీకు కూడా తెలిసే ఉంటుంది. ఐవీఐ అంటే ఇది మనకి సంబంధించింది కాదేమో! సో, అసలు ఆ ట్రీట్మెంట్ అంతా ఎట్లా ఉంటుందో! సో, ఇట్లా మాట్లాడే వాళ్ళందరికీ మీరేం చెప్తారసలు? చాలా మందికి చాలా అపోహలు హ్మ్. ఆరెల్స్ మిస్‌కన్సెప్షన్స్ అనేవి చాలా ఉంటాయండి. అంటే అది అదేంటి వాళ్ళకి కంప్లీట్ అవగాహన లేకపోవడం వల్ల కూడాను ఉంటుంది. సో, హ్మ్. డెఫినైట్‌లీ ఇట్ ఈస్ ద టైమ్ దట్ దే నీడ్ టు బి అవేర్ రిగార్డింగ్ హ్మ్. ఆల్ దీస్ ట్రీట్మెంట్స్ అన్నమాట. హ్మ్. సో, ఎప్పుడైనా కూడాను అండ్ మీరిందాక అన్నట్టుగా డిలే చేస్తూ ఉంటారు. వాళ్ళకి హ్మ్. తెలియకపోవడము, ట్రీట్మెంట్స్ తీసుకోకపోవడం అనేది చూస్తూ ఉంటాం. హ్మ్. అలాంటి సందర్భాలు చాలా అదేమంటారు మేము కూడాను దీంట్లో హాస్పిటల్‌లో చూస్తూ ఉన్నాము. హ్మ్. వాళ్ళకి చెప్పడం ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అవుతోంది అండ్ ఇఫ్ దే ఆర్ నాట్ ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఇట్ ఈస్ హ్మ్. బెటర్ టు కన్సల్ట్ ఎ డాక్టర్ అట్‌లీస్ట్ వన్స్. హ్మ్. అండ్ బేసిక్ టెస్ట్‌లు చేసుకొని ఏదైనా ప్రాబ్లమ్ ఉందా అని కనుక్కొని హ్మ్. ఇవాల్యుయేషన్ చేసుకోవడం చాలా మంచిది. హ్మ్. ఎందుకంటే ఆహ్, మనకు ఫీమేల్స్‌లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా హ్మ్. ఏజ్ అనేది ఇట్స్ లైక్ ఆన్ గోయింగ్ థింగ్. సో, హ్మ్. ఎగ్ రిజర్వ్ తగ్గిపోవడం అనేది ఖచ్చితంగా చూస్తూ ఉంటాం కాబట్టి హ్మ్. బై ద టైమ్ దే డిసైడ్ అండ్ దే థింక్ ఓకే దిస్ ఇస్ ద టైమ్ విల్ గో ఫర్ ద ట్రీట్మెంట్ అనుకునేసరికి హ్మ్. ఏజ్ ఎక్కువైపోతే ఎగ్ నంబరు తగ్గుతుంది. ఎగ్ హ్మ్. నంబర్ తగ్గడం వల్ల సక్సెస్ రేట్స్ తగ్గుతాయి. హ్మ్. సో, డెఫినిట్‌గా త్వరగా అంటే డాక్టర్‌ని అంటే హ్మ్. కన్సల్ట్ చేసుకోవడము చాలా మంచిది. హ్మ్. ఎప్పుడు కన్సల్ట్ చేయాలి అనేది కూడా తెలుసుకోవడం చాలా హ్మ్. ఇంపార్టెంట్ అన్నమాట ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. హ్మ్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా చిన్న వయసుగానే ఉన్నారు. మ్యారేజ్ అయ్యి 1 ఇయరే అవుతోంది. ట్రై హ్మ్. చేశారు. బట్ అదేంటి హ్మ్. బ అవ్వలేదు అన్నప్పుడు బెటర్ టు ఫస్ట్ విజిట్ ఎ డాక్టర్ వన్స్ అండ్ కన్సల్ట్. ఓకే.